రేఖీయ రేఖాచిత్రాన్ని ఎలా గీస్తారు? ఈరోజు మనం రేఖీయ రేఖాచిత్రాన్ని ఎలా గీస్తారో తెలుసుకుందాం. ఇచ్చిన కాల వ్యవధిలో అవిచ్ఛిన్నంగా మారుతూ ఉండే దత్తాంశ ప్రదర్శనకు బాగా అనువైనది రేఖీయ రేఖాచిత్రం. ఉదాహరణకి ఓ కంపెనీ యొక్క లాభాలు. రేఖీయ రేఖాచిత్రం నుంచి మనం ఇచ్చిన కాల వ్యవధిలో విలువ ఎలా మారుతుందో చూడొచ్చు. ఇచ్చిన కాల వ్యవధిలో ఒక చరరాశి విలువలోని పెరుగుదల లేదా తగ్గుదలని చూపడానికి రేఖీయ రేఖాచిత్రం ఎంతో అనువైంది. బిందువులను కలపడం ద్వారా మనం రేఖీయ రేఖాచిత్రాన్ని నిర్మిస్తాం. కాబట్టి రేఖీయ రేఖాచిత్రం వరుసగా కలపబడిన చిన్న చిన్న రేఖాఖండాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రేఖీయ రేఖాచిత్రాన్ని ఎలా గీయాలో చూద్దాం. దీనికోసం మనకి ఇలాంటి ఒక గ్రాఫ్ కాగితం, పెన్సిలు, స్కేలు కావాలి. మొదటగా మనం ఒకదానికొకటి లంబంగా ఉండే 2 అక్షాలను గీయాలి. వీటిలో క్షితిజ సమాంతర రేఖ X అక్షాన్ని, లంబరేఖ Y అక్షాన్ని సూచిస్తాయి. ఇప్పుడు దత్తాంశాన్ని గమనిద్దాం. ఒక రైలు స్టేషన్ నుంచి బయలుదేరి 1 నిమిషం తర్వాత గంటకి 20 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. 2 నిమిషాల తర్వాత దాని వేగం గంటకి 30 కిలోమీటర్లయింది. 3 నిమిషాల తర్వాత దాని వేగం గంటకి 45 కిలోమీటర్లు. ఇదే వేగంతో అది 5వ నిమిషం వరకు ప్రయాణించింది. అప్పుడు దాని వేగాన్ని తగ్గించేందుకు బ్రేకులు వేయడం జరిగింది. 6వ నిమిషానికి దాని వేగం గంటకి 20 కిలోమీటర్లుగా మారింది. 7వ నిమిషానికి అది తర్వాత స్టేషన్కి చేరుకుని ఆగింది. అంటే వేగం గంటకి 0 కిలోమీటర్లు అన్నమాట. ఇప్పుడు మనం X అక్షంపై కాలాన్ని నిమిషాల్లో, Y అక్షంపై వేగాన్ని గంటకి ఇన్ని కిలోమీటర్లు ఇలా ఈ లెక్కలో గుర్తించాలి. 7వ నిమిషం వరకు మనకి కాలం ప్రకారం దత్తాంశం ఇవ్వబడింది. కానీ రైలు వేగం గంటకి 45 కిలోమీటర్ల వరకు పెరిగింది. కాబట్టి Y అక్షంపై మనం కనీసం 45 వరకు గుర్తించాలి. గ్రాఫ్లోని పెద్ద చతురస్ర భుజాన్ని 1గా తీసుకుంటే Y అక్షం చాలా పొడవుగా ఉంటుంది. అంటే కనీసం 45 యూనిట్ల పొడవు ఉంటుంది కదా. ఎందుకంటే మనం వేగాన్ని 45 కిలోమీటర్లు పర్ అవర్, గంటకి 45 కిలోమీటర్లుగా గుర్తించాలి. కాబట్టి ఇలా తీసుకుంటే మనకి చాలా పెద్ద గ్రాఫ్ కాగితం అవసరం పడుతుంది. అందుకని మనం పెద్ద చతురస్ర భుజాన్ని గంటకి 10 కిలోమీటర్లుగా తీసుకుంటే 45 యూనిట్లను మనం 5 పెద్ద చతురస్రాలుగా గుర్తించవచ్చు. అంటే X అక్షం వెంబడి పెద్ద చతురస్ర భుజాన్ని 1 యూనిట్ 1 నిమిషంగా తీసుకుని ఒక్కొక్క చతురస్రానికి 1 నిమిషం చొప్పున పెంచుకుంటూ పోతే మనకి 7 పెద్ద చతురస్రాలు 7 నిమిషాలు గుర్తించడానికి సరిపోతాయి. ఎందుకంటే రైలు ప్రయాణించింది 7 నిమిషాలే కాబట్టి. ఇప్పుడు మనం నిరూపకాలని గమనిస్తే ఈ గ్రాఫ్లో 7 బిందువులను గుర్తించాలి. కాబట్టి నిరూపకాలు ఏమిటి? ఇక్కడ 1, 20, 2, 30, 3, 45. తర్వాత 5వ నిమిషం వరకు రైలు ఒకే వేగంతో వెళ్ళింది కాబట్టి 4వ 5వ నిమిషాల్లో కూడా వేగం గంటకి 45 కిలోమీటర్లే అవుతుంది. అందువల్ల తర్వాతి 2 బిందువులు 4, 45, 5, 45. ఆ తర్వాత బ్రేకులు ఉపయోగించి వేగాన్ని 6వ నిమిషానికి గంటకి 20 కిలోమీటర్లుగా తగ్గించారు. అందుకని తర్వాత బిందువు 6, 20 మరియు 7వ నిమిషానికి రైలు ఆగిపోయింది. కాబట్టి మనం గుర్తించాల్సిన చివరి బిందువు 7, 0. ఇప్పుడు మనం ఈ 7 బిందువుల్ని గుర్తిద్దాం. తర్వాత ప్రతి బిందువుని తర్వాత బిందువుతో స్కేల్ ఉపయోగించి కలుపుదాం. మనం మొదటి బిందువుని 0, 0తో కలపాలి. ఎందుకంటే రైలు బయలుదేరక ముందు వేగం 0 కిలోమీటర్లే కదా. గంటకి 0 కిలోమీటర్ల వేగం దాని వేగం అని చెప్పచ్చప్పుడు. సమయం 0 నిమిషాలు. కాబట్టి మనం రేఖాచిత్రాన్ని X మరియు Y అక్షాలు కలిపే ఖండన బిందువు 0, 0 నుంచి ప్రారంభించాలి. ఇప్పుడు రైలు యొక్క వేగం ఇచ్చిన కాల వ్యవధిలో ఏ విధంగా మారిందో చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మొత్తం రేఖాచిత్రం ఈ రేఖాచిత్రంలాగా ఎక్కడా విడిపోని రేఖలాగా ఉంటుంది. ఈ రేఖాచిత్రం మనకు ఇచ్చిన కాల వ్యవధిలో ఒక రైలు లేదా ఒక కారు ఎంత దూరాన్ని పూర్తి చేసిందో చూపిస్తుంది. మనం ఈ రేఖాచిత్రాన్ని గీయడానికి చాలా బిందువుల్ని కలిపాం. కానీ మనకి ఒకే ఒక సరళ రేఖ ఏర్పడింది. ఎందుకంటే బిందువులన్నీ సరేఖీయాలు కాబట్టి. ఈ విధంగా సరళ రేఖలాగా ఏర్పడే రేఖాచిత్రాన్ని, ఆ గ్రాఫ్ని రేఖీయ రేఖాచిత్రం అంటారు.